మురళి గారు చెప్పండి, జగన్ను కమ్మవాళ్ళు అడ్డుకోవాలి, ఆయన సీఎం కాకుండా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు. వాడు నేను చెప్పడానికి కొన్ని బూతులు కూడా వాడాడండి ఆయన, ఇది చెప్పలేము, నేను చెప్పలేకపోతున్నాను. విద్వేషం రెచ్చగొట్టడాలపై సామాజికవేత్తల దిగ్భ్రాంతి. మరి మీరు దిగ్భ్రాంతి చెందుతున్నారా లేదా మురళి గారు? ఈ రకంగా ఒక రిటైర్డ్ ఐపీఎస్, ఇప్పటికే లోకేష్ అట్లాగే ఈయనలాంటి వాళ్ళు ఇంకా కొందరు ఐపీఎస్ ఆఫీసర్లు కలిసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆ విషయం అక్కడ లోకేష్ గారు కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను యాస్ మేము అమలు చేసి తీరుతా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్లో సామాజిక ఉద్రిక్తతలు ఏర్పడవా? ఏబి వెంకటేశ్వరరావు ఇన్నేళ్ళు ఐపీఎస్ అధికారిగా ఉండి ఇట్లాంటి దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయవచ్చా? సార్, దురదృష్టం ఏంటంటే ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళు ఐఏఎస్లుగా మారిపోయిన తర్వాతనే ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక చోట్ల ఏర్పడింది. వీళ్ళు మేము ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటున్నామని అంటే దాని అర్థం ప్రజల నుంచి వచ్చే డబ్బుల్ని మేము జీతంగా తీసుకుంటాం, మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి అన్నటువంటి ధోరణి పోయి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, లేదంటే ఏ సామాజిక తరగతి సంబంధించినటువంటి వాళ్ళుగా ఉంటే వాళ్ళకి మేము దాసోహం అన్నట్టుగా తయారు కావడం అని ఒక దురదృష్టకరమైన పరిణామం. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన గతంలో చాలా ఇబ్బందులు పడినాడు, ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చ జరిగింది, అది వేరు. కానీ ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఆయన నిజంగానే ప్రజా సమస్యల పట్ల లేదా పరిపాలనలో పారదర్శకతకు సంబంధించి ఇంక ఇతర విషయాలు ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ ఆ రకంగా కాకుండా కులాల ఆధారంగా చర్చ చేయడం, ఈ రకమైనటువంటి ధోరణులకి అత్యున్నతమైనటువంటి స్థానాల్లో పనిచేసినటువంటి వాళ్ళు, అంటే రాష్ట్రం మీద తమ పాలనతో ప్రభావితం చేయగలిగిన శక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు అధికారంలో ఉన్న రోజుల్లో ఏ రకంగా ప్రవర్తించుంటారు అనే దానికి ఇది ఒక పరాకాష్ట. అది మనకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇట్లాంటివన్నీ కూడా చర్చించాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడటం అనేది, ఇట్లాంటి వాళ్ళు ఏ రకంగానూ యోగ్యులు కాదనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మళ్ళీ ఒకసారి లోకేష్ గారు చెప్పింది విన్నారు కదా, మళ్ళీ కావాలంటే వేస్తాను. మీకు అక్కడికి వెళ్ళి కూడా దావోస్ వెళ్ళి కూడా అట్లాంటివి మాట్లాడితే ఇప్పుడు ఇట్లాంటి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి మంచి ఊపు వచ్చినట్లే కదా. ఇప్పుడు దావోస్ లో వెళ్లి మాట్లాడిన విషయాలు చాలా చర్చించాల్సినవి ఉన్నాయి. వాస్తవంగా ఆయన రెడ్ బుక్ రాజ్యాంగము లేదా ఏబిఎన్ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలే కాదు, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ఎనర్జీ గురించి, గ్రీన్ ఎనర్జీ హబ్ గురించి, అసలు దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి మేము వెళ్ళిపోతున్నాము, జాతీయ స్థాయిలో 30% మేము రీచ్ కాబోతున్నాము అని చెప్పి కూడా ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన రోజే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఐఈఆర్సీకి డిస్కాములు ప్రతిపాదనలు ఇచ్చాయి. ఏమైనా ప్రతిపాదనలు ఇచ్చాయి? ఇక్కడ యాక్సిల్ విండ్ ఫార్మ్స్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఉండేది, ఇక్కడ ఉంది. ఈ పవర్ ద్వారా ఇది విండ్ పవర్ తయారు చేసేటువంటి సంస్థ అది. వాళ్ళతో 25 ఏళ్ల ఒప్పందం. ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో ఈ యాక్సిల్ విండ్ ఫార్మ్స్ అనే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2024లో ఏపీఆర్సీ ఈ ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్కి వెళ్తే ప్రభుత్వం ఏం చేయాలా? సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కారణం ఏమంటే అత్యధికంగా డబ్బులు వీళ్ళు వసూలు చేయడానికి పన్నాగం పన్నారు, ఇది సరైనటువంటిది కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళాలా. సుప్రీంకోర్టుకి వెళ్లకుండా నిన్నేమో చంద్రబాబు నాయుడు గారు దావోస్ లో నా యొక్క ఈ సంస్కరణల ఫలితంగా 7.5 రూపాయలు ఉన్నటువంటి ఈ గ్రీన్ ఎనర్జీ లేదా విండ్ పవర్, సోలార్ పవర్ అంతా కూడా 1.5 రూపాయకి చేరిపోయింది. ఈ రోజు ₹1.50 వచ్చిందని చెప్పి నిన్న ఆయన దావోస్ లో మాట్లాడతాడు. ఇక్కడ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ యాక్సిల్ విండ్ ఫార్మ్స్ అనే సంస్థతో ₹4.28 ఒప్పందానికి డిస్కాములు ప్రతిపాదనలు ఇస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు ఇచ్చినట్టే కదా. డిస్కాములు ఇచ్చినాయంటే ప్రతిపాదనలు ₹4.28 అంటే 14,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజానికం మీద మోపడం కోసం డిస్కాములకు ప్రతిపాదన. అంటే దావోస్ లో ఒక మాట చెప్తారు, ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి అమలు చేస్తారు. ఇది కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి వాస్తవాలు కదా. మీరు చెబుతున్నటువంటి మాటలకి విరుద్ధమైనటువంటి పద్ధతిలో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి 1.5 రూపాయకి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దావోస్ లో చెప్పిన తర్వాత ఇక్కడ ₹4.28 ఒక్క యూనిట్ కి విద్యుత్తును ఒప్పందం చేసుకోవడం అంటే దాని అర్థమేమి?
ప్రజల చాలా డబ్బుల్ని మీరు విచ్చలవిడిగా మురళి గారు మిమ్మల్ని అభినందించాలి. చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. నిజంగా చంద్రబాబు గారు ఎన్ని రకాలుగా మాట్లాడతారో, ఎన్ని రకాలుగా మాటలు మారుస్తారో, చెప్పేదానికి చేసేదానికి ఎంత తేడా ఉంటుందో మీరు అరటిపండు వలిచినట్టు చెప్పారు. అదే ఈ రకమైనటువంటి ధోరణి ఏ రకంగా సమర్థనీయం. ఇంకొక అంశం కూడా ఉంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళతో మేము ఒక ఒప్పందం చేసుకున్నాం అని చెప్పి నిన్న దాన్ని పెద్ద హడావిడి. లక్ష్మీ మిట్టలు, ఆదిత్య మిట్టలు వాళ్ళతో కలిసి మేము ఒక ఒప్పందం చేసుకున్నాము, ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నాము అని చెప్పేసి, అది నవంబర్ 26వ తారీఖునే జీవో ఇష్యూ చేశామని కూడా నిన్న ప్రకటన చేశారు. దాని మీద చాలా పెద్ద హడావిడి చేస్తున్నారు. ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ కోసం మైన్స్ కేటాయించమని చెప్పి ప్రధానమంత్రిని మన ముఖ్యమంత్రి గారు కలుస్తారు. ఇక్కడేమో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి మైన్స్ ఉంటే లాభాల బాట పడుతుందని చెప్పి 4 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఈ రోజు దాకా ఆయనకి కనీసం నోట మాట రాదు. కనీసం ఒక లెటర్ రాయలేడు కేంద్ర ప్రభుత్వానికి, ఈ విశాఖ ఉక్కుకి సొంతంగా మైన్స్ కేటాయించండి, ఇది బతికి పట్టగడుతుందని చెప్పి. 11,440 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారని చెప్పి దాన్ని పెద్ద హడావుడి చేసి చేస్తున్నారు. ఒక్క సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ మొత్తం మెయింటెనెన్స్ కూడా కుదరదు అని చెప్పేది క్లియర్ గా అర్థమవుతోంది. అంటే నువ్వు అల్టిమేట్ గా ఓవరాల్ గా ఈ పరిశ్రమను కాపాడాలనా, లేదా ఆర్సెల్ఆర్ పేరుతో హడావిడి చేస్తూ దాన్ని ప్రాధాన్యత తగ్గించాలని? అనకాపల్లి దగ్గర వచ్చే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏ రకంగా వైబుల్ కాదనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది చాలా గొప్ప విషయంగా ఈ రోజు ఫోకస్ చేయడానికి దావోస్ లో ప్రయత్నం చేస్తున్నాడు. మన కళ్ళెదురుగా ఉన్నటువంటి అనేక మంది ప్రాణ త్యాగంగా ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అన్యాయం అయిపోతుంది, దానికి ఎందుకు పనికిరాని స్థితికి నెట్టివేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, ఇది అత్యంత దారుణమైందని అంటే దాని గురించి మాట్లాడు. ఏ రకమైనటువంటి న్యాయం? అంతేకాదు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు దావోస్ వెళ్ళి లొకేషన్ కలిసి ఏపీలో గోల్ఫ్ సిటీ పెడతామని చెప్పారటండి. అదొక ఆసక్తికరమైన అంశం. రైట్.